హలో అండి, మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, అంతా అయిపోయిన తర్వాత అడుగు ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని మనం గడ్డగట్టుంటే కనుక మనం వేడి చేసి పక్కన పెట్టి చల్లార్చిన తర్వాత దీన్ని మనం ఆ మడ్డి అంతా ఎలా తీయాలో అనేది నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది కరిగిచ్చి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను ఈ నెయ్యిని. ఇప్పుడు దీన్ని మనం ఈజీగా కింద ఉండే డస్ట్ అంతా తీసేస్తాం. డస్ట్ అంటే ఏం లేదండి, మనం ఉప్పు వేసి కరగబెడతాం కదా, అంతే. ఇప్పుడు ఈ కాటన్ని పల్చగా తీసుకొని ఈ ఫిల్టర్లో పెట్టుకోండి. చల్లారిపోయి ఉంటుంది కాబట్టి మనం ప్లాస్టిక్ ఫిల్టర్ అయినా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మామూలుగా అయితే వాడకూడదు. సో ఇది చల్లారిపోయిన నెయ్యి కాబట్టి ఒక గిన్నెలో, దీనికి సరిపడా గిన్నెలో ఈ ఫిల్టర్ను పెట్టి మనం ఈ కాటన్ని పరిచేయాలన్నమాట నీట్గా. ఈ విధంగా పరిచిన తర్వాత మనం ఈ నెయ్యిని దీనిలో పోస్తాం. చూస్తారు కదా, నీట్గా మొత్తం పరిచేసిన తర్వాత ఇప్పుడు మనం నెయ్యిని దీని మీద పోస్తాం అన్నమాట. మెల్లిగా ఒక్కొక్కరవ పోస్తాము. ఆ నేతిలో ఉండే ఉప్పు మనం కరగబెట్టడానికి వేసి ఉంటాం కదా, స్మెల్ రావడానికి కరగబెట్టేటప్పుడు అదంతా మనం ఈ కాటన్లో ఫిల్టర్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫిల్టర్ అయిపోయి మనకి నెయ్యి అనేది కింద ఫిల్టర్ అయిపోయి కింద కనబడుతుంది అనమాట. కొంచెంగా వేయాలి. ప్రెషర్ అయితే చుట్టుపక్కల నుంచి కూడా పడిపోతుంది. కరెక్ట్గా కాటన్లోనే పడేటట్టుగా మనం ఈ నేతిని వడగట్టుకోవాలి. చూడండి ఎంత ఇది వస్తుందో. అది మనం ఇందులో వేసుకున్నా కూడా నలకలుగా ఉంటుంది, పైగా చేదు కూడా అనిపిస్తుంది కదా, అందుకని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఇంకా అయిపోయింది. చూసారు కదా, ఈ నలకలు అయిపోయింది. ఇది ఈ విధంగా కొంతసేపు వదిలేసిన తర్వాత అది నీట్గా ఈ విధంగా అయిపోతుంది అనమాట. మొత్తం నలకలన్నీ ఈ కాటన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, కింద నెయ్యి మనకి నీట్గా కనపడుతుంది. చూసారు కదా, ఈ నెయ్యి మనం డైరెక్ట్గా అన్నంలో పచ్చళ్ళలో వేసుకోవచ్చు, లేదంటే పొంగలి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సమస్యలు అంటే నల్లగా ఉండే నలకలు అవన్నీ ఏం కనపడదు అనమాట. ఈ విధంగా నెయ్యి మనం ఫిల్టర్ చేసుకుంటే ఆ నలకలు రాకుండా ఉంటుంది. ఈ టిప్ బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకా ఉంటుందని మళ్ళీ రెండోసారి కూడా నేను ఫిల్టర్ చేస్తున్నాను, కొంచెం కాటన్ పెట్టి. ఇంకా సన్న నలకలు ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఇంకా ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మైన్యూట్ స్పాట్స్ కూడా వస్తాయి కదా, అవన్నీ తీసేసిన తర్వాత మనం మంచి నెయ్యిని వాడుకోవచ్చు. చూడండి ఎంత ప్యూర్గా వచ్చిందో. ఇది డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.